తండ్రి అయిన దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించి మన ఆస్తిని పెంచి ఈ నూతన దినము దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొకసారి దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత చేరి వాక్యం వినే ధన్యత మనకు అనుగ్రహించిన విధానం బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభుని యేసుక్రీస్తు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను. లో మార్నింగ్ కాన్ఫరెన్స్ మామూరే కృష్ణ అసెంబ్లీ ఓడు చెరువు సత్యసాయి జిల్లా వారి తరఫున జూమ్ లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నా ప్రేమ వందనాలు. తండ్రి అయిన దేవుడు మరి 4137వ రోజు ఈ విధంగా జూమ్ మీటింగ్ ను జరిపించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు దేవుని వాక్యం అందించడానికి మన మధ్యలో దేవుని సేవకులు బ్రదర్ దాసరి రమేష్ బాబన్న గారు మహబూబ్ నగర్ తెలంగాణ మన మధ్య ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఇప్పుడు ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభించుకున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు పిఎస్ పాల్ గారి అంకుల్ గారి ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభించుకున్నామండి. పాలంకుల్ గారు అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పూజనీయుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమునే ప్రభువా తండ్రి మీ ముఖదర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు. లోకములోకి వెళ్ళక ముందు ప్రభువా ఈ విధంగా దినదినము ప్రభువా అరుణోదయమనే ప్రభువా తండ్రి మీ సన్నిధి ఇచ్చి మమ్మల్ని ఆత్మీయంగా బలపడుటకు ప్రభువా మీ సేవకుల ద్వారా నాయన అనేక హెచ్చరికలు దిద్దుబాటులు మాకు నాయన చేస్తున్న స్తోత్రాలు చేస్తున్నాం. నిండి దినం పరిశుద్ధ దినములో ఆరాధనలో వాక్య పరిచర్యలో ఆయా సంఘాల్లో మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా తండ్రి మీ పక్షంగా నిలబడి దాసుని బలపరచండి. నడిపిస్తున్న నీ దాసుడు ప్రభు షడ్రక్ గారిని బట్టి కుటుంబాన్ని సంఘాన్ని బట్టి స్తోత్రాలు. అధ్యక్షులుగా ఉన్న నాయన బర్ణబాసుని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు పాటలు పాడు వారిని ప్రార్థించే వారిని అందరినీ మీ మహిమకరంగా వాడుకోండి. నేను నీ దాసుని ప్రభావ తండ్రి అనేక దినాల నుంచి ఈ విధంగా ప్రభావ దాదాపు నాయన 4137 రోజులు అనుదినం నాయన ఉదయకాలపు వర్తమానంలో ప్రభావ తండ్రి మీరు మాకు ప్రభావ తండ్రి లోకమంతా నిద్రిస్తుండగా నాయన తండ్రి మీరు ఇచ్చిన మాకు ఈ మంచి సవాసం బట్టి స్తోత్రాలు చెల్లించినాం. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. నాయన మీరే అధ్యక్షత వహించి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమ పొందామని నాయన చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. నిదాసుడు రమేష్ బాబు గారిని ప్రభావ తండ్రి మీరు నాయన ఏ విధంగా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. గత నెల ప్రభావ గృహ నిర్వాహకుల గురించి ప్రభావ తెస్సలోనికీ పత్రికలో అనేక విషయాలు ప్రభావ తిరిగి ప్రభావ ఇప్పుడు మీ పక్షంగా నిలబడి దాసుని బలపరచండి. పాటల ద్వారా మీరే మహిమ పొందమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు తెలుసు. మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గారికి ప్రేమ వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పేతురన్న గారు ఓ చక్కటి పాట పాడి దేవుని నామని మహిమపరుస్తారండి. ఉన్నటువంటి పేతురన్న గారు ఒక పాట పాడి దేవుని నామని మహిమపరుస్తారు. పేతురన్న వందనాలు. వందనాలు వందనాలు. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా. నన్ను ప్రేమించి
నన్నాదరించి నీ సన్నిధిలో నిలిపితివయ్యా. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నిలిపితివయ్యా. నీ దీవెనా నాకు చాలయ్యా. నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా, ఈ లోక మనుషులు నన్ను ద్వేషించిన నన్ను నీవు విడువని దేవుడవు. ఈ లోక మనుషులు నన్ను ద్వేషించిన నన్ను నీవు విడువని దేవుడవు. నీ దీవెనా నాకు చాలయ్యా. నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా. వందనాలన్నా. ఉన్నాలన్న ఒక చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మేంపరిచినటువంటి దేవుని సేవకులు బ్రదర్ పేతురు బ్రదర్ గారికి ప్రభు యేసుక్రీస్తు నా ప్రేమ వందనాలు. ఈ సమయంలో మనము మంచి తరుణంలోకి వచ్చిన్నామండి. వాక్యం అందించడానికి మన మధ్యలో బ్రదర్ దాసరి రమేష్ బాబు అన్న గారు, మహబూబ్ నగర్ తెలంగాణ మన మధ్యలో ఉన్నారు. అన్నగారు మనకు ఇప్పుడు వాక్యం అందిస్తారు. వాక్యానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి వాక్యం నడిపింపు నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు దేవుని దాసులు జేపీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి జేపీ వర్ధన్ అన్న గారు ప్రార్థనలు నడిపిస్తారండి. వందనాలు అన్నయ్య గారు. వందనాలు బ్రదర్. ప్రార్థించి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమామయుడు అయిన మా దేవ, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రజలము మీ స్వకీయ సంపాద్యము అట్టి మమ్మలను మీ కృపలో రాత్రికాలం అందు భద్రపరిచి క్షేమమును అనుగ్రహించి ఆయుష్ను పొడిగించి ఉదయకాలం అందు మీ పాద సన్నిధిని మీ కృపలో మాకు అనుగ్రహించున్నారు. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభు ఈ ఉదయకాలం అందు మీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి వచ్చి ఈ నామ సంకీర్తనం చేయగా మా స్తుతులపై మీరు ఆసీనులైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాన్న ఈ సమయంలో మీ పక్షాన మా ప్రియులు నిలబడవలసి ఉంటుండగా మీరే మీ కృపలో జ్ఞాపకము చేసుకోండి. మీ దాసుని ద్వారా మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడమని, పాపికి రక్షణ, రక్షింపబడిన విశ్వాసి మా ప్రభా మీకు మాదిరి సాక్షులుగా మీకు మహిమకరంగా ఈ లోకంలో మాదిరికరంగా జీవించుట్లు దయచూపమని ప్రాధేయపడుతున్నాం. ఇదే కాలం మంది చేరి వచ్చిన ప్రియులను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా అనేకులు చేరి రావాల్సి ఉంటుండగా కృప చూపండి, సకాలంలో చేరి వచ్చుట్లు దయచూపండి. ఈ కూడికను అధ్యక్షత వహించి జరిపిస్తున్న మా ప్రియులు షడ్రగ్ గారిని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క పరిచర్యను మీ కృపలో ఎత్తిపడుతున్నాం. అదే రీతిగా కుటుంబమును, సంఘమును మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ఈ సమయంలో మరొకసారి మీ పక్షాన్ని నిలవనంటున్న మీ దాసులను
మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఉంటుండగా మా ప్రభు ఈ యొక్క పరిచర్యను మీరు దీవించమని, మీ దాసుల ద్వారా మమ్మల్ని దర్శించమని, మరి ముఖ్యంగా ఈ యొక్క భారభరితమైన పరిచర్యకు భారము బాధ్యత వహించి జరిపిస్తున్న ప్రియులు బర్నబాస్ గారేమి, వారి కుటుంబీకులకును, స్థానిక సంఘ పరిశుద్ధులకును, సహకారకులకును ఈ కృపను పాలించి క్షేమమును, న్యాయమైన దీవెన ఆశీర్వాదాలతో నింపమని, పొందున్న సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు గైకొని మీకు సాక్షులుగా నిలుచుట్లో కృప చూపమని, అన్ని విషయాల్లో మీ శ్రేష్టమైన నామాన్ని హెచ్చిస్తూ మమ్మలను మేము తగ్గించుకొనుచు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆమేన్. వాక్యం నడిపింపు నిమిత్తం ప్రార్థన చేసినటువంటి పెద్దలు, దేవుని దాసులు బ్రదర్ జేపీ వర్ధన్ అన్న గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాండి. ఈ సమయంలో మనము మంచి తరుణంలో ఉన్నాము. వాక్యము అందించడానికి దేవుని సేవకులు బ్రదర్ దాసరి రమేష్ బాబు అన్న గారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు అన్నగారు మనకు వాక్యం అందిస్తారు. కాబట్టి జూమ్ లో చేరిన మనమంతా వాక్యం విత్తబడుతుండగా మనం వాక్యం శ్రద్ధగా విని మన హృదయంలో చేర్చుకొని వాక్యానుసారంగా జీవిద్దామండి. ఈ సమయాన్ని దేవుని సేవకులు బ్రదర్ దాసరి రమేష్ బాబు అన్నయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలు అన్నయ్య. వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి ఉదయకాలపు శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు వాక్యం అందించడానికి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన దైవ సేవకులు బర్నబాస్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. అట్లనే ఈ కార్యక్రమానికి ఈ దినమున అధ్యక్షత వహించి నడిపిస్తున్న దాసుడు షట్రకన్న గారికి, పాటలు పాడిన ప్రార్థించిన ప్రియులు వర్ధనన్నకి, మిగిలిన సహోదరులకు కూడా ప్రత్యేకంగా వందనాలు. 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగంలో కొన్ని మాటలు. అన్నా వినపడుతుంది కదా షట్రకన్నా? వినిపిస్తుంది అన్నయ్య గారు. ఓకే ఓకేనండి, చదువుతున్నాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అటివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనపడును. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తోత్రాలు, వందనాలు. చదవబడిన ఈ లేఖన భాగంలోను నా కొరకు మా కొరకు దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి.
జూమ్ లో చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా శ్రద్ధగా మీ మాటలు వినటానికి కృపద ఇచ్చండి. నిద్ర అలసట దూరం చేయండి, శరీర బలహీనత దూరం చేయండి దేవా. ఆసక్తితో అత్యాసక్తితో మీ వాక్యం వినే కృపద ఇచ్చేయండి నాయన. మీ కనికరం రాజేయండి. మీ పక్షంగా మాట్లాడుతున్న ఈ దీన దాసుని కూడా బలపరచండి. మీ ఆత్మతో నింపి ఆత్మపూర్ణగా చేసి వాడుకొనమని వందనాలు చెల్లిస్తూ కృపకు అప్పగించుకుంటూ ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఈ కరెంట్ ప్రాబ్లం కానీ లేకుండా, నెట్ ప్రాబ్లం రాకుండా దేవా అందరూ జాగ్రత్తగా వాక్యం వినగలిగేటట్లుగా కృపద ఇచ్చేయమని, ప్రతి ఆటంకాన్ని దూరం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 5 నుంచి 11 వచనాల వరకున్న వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. మొట్టమొదటిది 5వ వచనంలో ఇక్కడ 3 విషయాలు, 3 రకాల పోలికలు కనపడుతుంటున్నాయి. 3 విషయాలు, 3 రకాల పోలికలు ఇక్కడ మనం చూస్తాం. ఒకటి 5వ వచనంలో మనం చూస్తే దేవుని మీద నుండి తొలగిపోయిన వాడు అని రాయబడింది. దేవుని మీద నుండి తొలగిపోయిన వాడు. వాడికి పెట్టిన పేరేంటంటే, దేవుని నుంచి తొలగిపోయిన వాడికి పెట్టబడిన పేరు ఏంటంటే శాపగ్రస్తుడు అని రాయబడింది. రెండవది 7వ వచనములో రాయబడిన మాట యెహోవాను నమ్ముకొనువాడు అని రాయబడింది. యెహోవాను నమ్ముకొనువాడు. అతని గురించి ఏం రాయబడిందంటే వాడు ధన్యుడు అని రాయబడింది. దేవుని నమ్ముకొనువాడు ధన్యుడు అని రాయబడింది. 3వ మాటగా 11వ వచనంలో రాయబడింది న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడిని గురించి రాయబడింది. న్యాయ విరోధముగా జీవించే వాడిని ఏం రాయబడిందంటే అవివేకి అని రాయబడింది. అవివేకి. ఇప్పుడు శాపగ్రస్తుడిని దేంతో పోల్చాడంటే, ధన్యుణ్ణి దేంతో పోల్చాడంటే, అవివేకిని ఎలా పోల్చాడో ఇక్కడ 3 విషయాలు మనకి కనపడతా ఉంటున్నాయి. ఒకటి, మొట్టమొదటగా 5వ వచనాన్ని చూద్దాం, తర్వాత 11వ వచనాన్ని చూద్దాం, చివరిగా మనము 7, 8 వచనాలలో ఉన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మాట ఏంటంటే 5వ వచనం, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఇది ఇర్మియా రాస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులను, వారు అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అనేక మంది ఇశ్రాయేలులో కూడా దేవుని మీద నుండి, లేకపోతే నరులను ఆధారం చేసుకొని, శరీరులను తనకు ఆధారముగా చేసుకొని నరులను ఆశ్రయించి కొంతమంది దేవుని మీద నుండి తొలగిపోయిన వారు కనపడతా ఉంటున్నారు. వీరు ఎవరిని బేస్ చేసుకుంటున్నారంటే, ఎవరిని ఆధారం చేసుకుంటున్నారంటే, ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే వారు నరులను ఆశ్రయించేవారుగా కనపడుతున్నారు. శరీరంతో ఉన్నటువంటి వ్యక్తులను ఆశ్రయించే వాళ్ళుగా ఉంటున్నారు. దేవుణ్ణి నమ్మవలసిన, దేవుని మీద ఆధారపడవలసిన, దేవుణ్ణి ఆశ్రయించవలసినటువంటి ఈ ప్రజలు వారు శరీరులను లేదా నరులను ఆశ్రయించేవారుగా, శరీరులను తనకు ఆధారముగా చేసుకొని చివరికి ఏమైపోతున్నారంటే వీరు దేవుని మీద నుండి తొలగిపోయిన వారుగా కనపడతా ఉంటున్నారు. అంటే దేవునికి దూరం అయిపోయిన వాళ్ళుగా కనపడుతుంటున్నారు. మనం ఆశ్రయించవలసింది, మనం ఆధారం చేసుకోవాల్సింది దేవుణ్ణే కానీ నరులను, శరీరులను కాదు. అందుకని కీర్తనాకారుడు కూడా అంటారు, నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కీర్తనాకారుడు సెలవిస్తా ఉంటున్నాడు. కనుక మనం ఆశ్రయించవలసింది, మనం నమ్ముకొనవలసింది దేవునినే కానీ శరీరులను, నరులను కాదు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. ఆసా కూడా ఒకానొక సందర్భంలో ఆయన సిరియా రాజును నమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. రాజుల దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ యెరూషలేము లేకపోతే ఇశ్రాయేలు రాజుకు వ్యతిరేకముగా సిరియా రాజుని ఆయన ఆశ్రయించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఇలా చాలా మంది ఏం చేస్తున్నారంటే
దేవుని మీద ఆధారపడవలసిన వారు, దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారు దేవునికి దూరముగా అయిపోయి వారు నరులను ఆశ్రయించే వాళ్ళుగా కనపడతా ఉంటున్నారు. శరీరులను తనకు ఆధారముగా చేసుకుంటున్న వాళ్ళుగా కనపడుతున్నారు. తద్వారా ఏమైపోతుంది? దేవుని మీద నమ్మకం తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది. వారు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరమైపోయిన వాళ్ళుగా, దేవుని నుండి దూరమైపోయిన వాళ్ళుగా కనపడతా ఉంటుంది. అందుకని ఇట్లాంటి వారిని గురించి ఏమి రాయబడిందంటే వారు శాపగ్రస్తులు అని రాయబడింది. శాపగ్రస్తులు అని రాయబడింది. అంటే దేవుని మీద నుండి తొలగిపోయే వాళ్ళు, లేదా నరులను ఆశ్రయించి శరీరులను ఆధారం చేసుకొని దేవుని నుండి తొలగిపోయే వారిని గురించి ఏం రాయబడిందంటే వారు శాపగ్రస్తులు అని రాయబడింది. శాపగ్రస్తులు. వారిని దేంతో పోల్చబడిందంటే వారు ఎడారిలోని అరూహ వృక్షము వలె నుండును అని రాయబడింది. ఎడారిలోని అరూహ వృక్షము. అరూహ వృక్షము ఇది ఎడారిలో ఉంది. ఎడారి అని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. అంటే ఎక్కువగా చెట్లు లేని, లేక కొన్ని చెట్లు కలిగినటువంటి స్థలం. ఒక విధంగా చూస్తే ఎడారిలో ఏం మనకి కనపడవు, ఎడారిలో ఏం కనపడవు, అంతా కూడా ఖాళీ స్థలముగా కనపడతా ఉంటది. అయితే అక్కడక్కడ కొన్ని చెట్లు ఉండొచ్చు. అయితే ఇక్కడ రాయబడింది ఈ యెరూషలేము పర్వత ప్రాంతాలలో కొన్ని బలమైనటువంటి చెట్లు ఉంటే ఆ చెట్ల ప్రక్కన ఈ అరూహ వృక్షము ఎదుగుతుంది. ఎదిగి దీనంతటా దీని సొంతంగా నిలబడలేదు, అంత శక్తి లేదు ఈ చెట్టుకి. అది ప్రక్కనున్నటువంటి చెట్ల మీద ఆధారపడుతుంది. ప్రక్కనున్న చెట్ల మీద ఆధారపడి ఆ చెట్లకు చుట్టుకుంటది. ఇది ఎప్పుడైనా గాలి కొట్టినప్పుడు, ఏదైనా బలమైనటువంటి గాలి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఇది అటు ఇటు ఊగినప్పుడు ఆ చెట్లు ఆ అరుహ వృక్షము అదేమవుతుందంటే ఆ చెట్టు తెగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సన్నగా ఉంటది, అది దానికి అంత బలం లేదు. చిన్న చిన్న గాలులకి చెట్లు ఒకటికొకటి రాసుకున్నప్పుడు ఈ చెట్టు ఊరికనే ఇరిగిపోయి లేకపోతే తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవుని మీద నుండి తొలగిపోయేవాడు కూడా ఈ అరుహ వృక్షము ఏ విధంగా బలము లేనిదిగా, అది గాలి కొట్టినప్పుడు తెగిపోయేదిగా, ఇరిగిపోయేదిగా కనపడుతుంటుందో, ఈ దేవుని మీద నుండి తొలగిపోయే వాని యొక్క జీవితం ఇంతే ఉంటది అని ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఇట్లాంటి వాళ్ళని దేంతో పోల్చారంటే శాపగ్రస్తులు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, శాపగ్రస్తులు బైబిల్లో కూడా ఈ శాపగ్రస్తులు ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే 119వ కీర్తన 21వ వచనములో దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగువాడు శాపగ్రస్తుడని రాయబడింది. అంటే 119వ కీర్తన 21వ వచనములో దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగువాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అట్లానే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే, అంటే పౌలు అంటాడు, మేము ప్రకటించిన ఈ సువార్తకు వ్యతిరేకముగా మరొక సువార్తను ప్రకటించేవాడు, అది పరలోకం నుండి వచ్చిన దూత అయినా కానీ మేమైనా ఎవరమైనా కానీ, ఈ సువార్త తప్ప వేరొక సువార్తను ప్రకటించేవాడు శాపగ్రస్తుడని అక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 48:10లో కూడా మనం చూస్తే యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని రాయబడింది. కనుక శాపగ్రస్తులు అంటే ఇక్కడ ఎవరు అని అంటే, శాపగ్రస్తులు ఎవరనని ఒకసారి ఆలోచన చేస్తే, ఆజ్ఞలను విడిచి తిరిగేవాడు, దేవుని వాక్యానికి లేకపోతే దేవుని సువార్త, ఈ సువార్త కాకుండా వేరొక సువార్త ప్రకటించేవాడు కానీ, దేవుని కార్యాలను అశ్రద్ధగా చేసేవారు ఎవరైనా కానీ శాపగ్రస్తుడు అని రాయబడింది. శాపగ్రస్తుడు. ఈ శాపగ్రస్తులు ఎవరంటే దేవుని మీద నుండి తొలగిపోయిన వారు గాను, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించే సువార్త గాని, దేవుని కార్యాలను అశ్రద్ధ చేసేవాడు గాని, ఆజ్ఞలను విడిచి తిరిగేవాడు ఎవరైనా కానీ వీళ్ళు శాపగ్రస్తులుగా కనపడతా ఉంటున్నారు. వీళ్ళని దేంతో పోల్చారంటే అరూహ వృక్షముతో పోల్చారు ఈ శాపగ్రస్తులను. దేవుని మీద నుండి తొలగిపోయేవాడిని, శరీరులను నమ్ముకునే వాడిని, శరీరాన్ని ఆధారం చేసుకునేవాడిని శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక్కసారి మనము పరీక్షించుకుందాం. మనము కూడా ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం?
నరులను ఆశ్రయించే వాళ్ళముగా ఉన్నామా? శరీరులను ఆధారం చేసుకునే వాళ్ళము ఉన్నామా? లేక మనం దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడిన వారుగా మనం ఉంటూ ఉన్నామా? ఎవరిలాగున్నామో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆధారం చేసుకొని దేవునికి చాలా మంది ఈ కాలంలో మనం చూస్తే లోకాన్ని ఆధారం చేసుకుంటున్నారు. లోకం వైపు వెళ్ళిపోతా ఉన్నారు. లోకంలో చాలా మంది ఆత్మీయత తగ్గిపోతా ఉంది, విశ్వాసం తగ్గిపోతుంది, ప్రేమలు సన్నగిల్లిపోతున్నాయి. వీరి లోకం మనం ఎలా బ్రతకాలా, ఎలా సంపాదించాలా, ఎలా 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 అని చెప్పి దేవుని మీద విశ్వాసాన్ని తగ్గించుకొని, నమ్మకాన్ని తగ్గించుకొని, దేవుని మీద ఆధారపడటం తగ్గించుకొని లోకం మీదనే వీళ్ళ దృష్టి కనపడతా ఉంది. లోకం వైపు పరుగులు తీస్తున్నటువంటి అనేక మంది కనపడుతున్నారు. ప్రార్థన జీవితం తగ్గిపోయింది, వాక్య జీవితం తగ్గిపోయింది, సంఘానికి వెళ్ళటం తగ్గిపోయింది, ప్రభుని ఆరాధించటం తగ్గిపోయింది. అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నటువంటి దినాలు ఇవి. ప్రేమలు సన్నగిల్లిపోతున్నాయి. మందిరానికి రాని దినాలు ఈ దినాలు. చాలా మంది ఆదివారము సెలవు ఉన్నప్పటికీ ఇళ్లలోనే ఉంటూ దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని మీద ఆధారపడకుండా, నరులను అంటే ఈ లోక సంబంధమైన ఆధారాన్ని మనకి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అదే జీవనాధారం అన్నట్లుగా దేవునికి దూరం అయిపోతున్నటువంటి వ్యక్తులు నేటి కాలంలో అనేక మంది విశ్వాసులను చెప్పుకుంటున్న వాళ్ళు సైతము దేవునికి దూరంగా ఉంటూ ఉన్నారు. కనుక ఇట్లాంటి వారిని దేవుని వాక్యం దేంతో పోల్చిందంటే అరుహ వృక్షముతో పోల్చింది. వీరు శాపగ్రస్తులుగా కనపడతా ఉంటున్నారు. రెండవ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండవ మాటగా, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌసు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అటివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనపడును. రెండవ మాటగా మనం ఏం చూస్తుంటున్నామంటే 11వ వచనంలో న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు. వీడిని దేంతో పోల్చిందంటే వాక్యము ఇట్లాంటి వాడిని తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టతో పోల్చాడు. పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట అని వీటితో పోల్చాడు. చివరికి వీడిని ఏమంటున్నారంటే వీడు అవివేకముగా చేస్తున్నాడు. వివేకం లేనివాడు, విజ్డమ్ జ్ఞానం లేనివాడు, అవివేకముగా ప్రవర్తించేవాడని రాయబడింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 11వ వచనంలో న్యాయ విరోధముగా అంటే న్యాయముగా రావాల్సినదిగా కాకుండా న్యాయానికి వ్యతిరేకమైనది అంటే విరోధంగా ఏం చేస్తున్నాడంటే ఆస్తిని సంపాదించుకుంటూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునుట. న్యాయముగా సంపాదించేది వేరు, న్యాయముగా రావాల్సినది మనకు వేరు. కానీ కొంత విరోధముగా, న్యాయానికి విరోధముగా, వ్యతిరేకముగా రావాల్సిన దానికంటే, తీసుకోవలసిన దానికంటే, మనకి న్యాయముగా వచ్చేదానికంటే ఒక్కొక్కసారి అనేక స్థలాలలో మనం చూస్తున్న దానిని బట్టి విరోధముగా సంపాదించే వారిని మనం చూస్తూ ఉంటున్నాం. విరోధముగా సంపాదన ఇక్కడ కనపడతా ఉంటుంది. న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించు. వాస్తవానికి మనం ఒక నెల పని చేస్తే, ఉద్యోగం చేస్తే మనకి వచ్చే జీతం 1 లక్ష రూపాయలు కావచ్చు, 60,000, 70,000, ఓకే, బాగుంది అంతవరకు. కానీ కొన్ని స్థలాలలో, కొన్ని ఉద్యోగాలలో, కొన్ని డిపార్ట్మెంట్లలో మనం కానీ చూస్తే అక్కడక్కడ కొంతమంది పట్టుబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడక్కడ కొంతమంది పట్టుబడి దొరికిపోయిన సందర్భాలు. ఈ విజిలెన్స్ వాళ్ళు కొంతమంది పట్టుకోవటం వలన దొరికిపోయిన విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం చాలా స్థలాలలో. అంటే కొన్ని పేర్లు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు ఎంత అవసరం మనకి లేదు. కనుక చాలా స్థలాలలో సస్పెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది అక్రమమైన మార్గములో న్యాయంగా తీసుకోవాల్సిన దానికన్నా కూడా విరోధముగా తీసుకొని అనవసరంగా ఉద్యోగాలు పోగొట్టుకొని సస్పెండ్ అయినటువంటి చాలా మంది మన కళ్ళ ముందు అది న్యూస్ లో కానీ
న్యూస్ పేపర్లో కానీ వార్తల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది కకృతి పడతారు. కలిగిన దానితో సంతృప్తి లేదు వీళ్ళకి, ఉన్న దాంతో తృప్తి చెందలేక కలిగిన దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళలేక ఆశతో దురాశతో వీళ్ళు ఏం చేస్తారంటే వేరే మార్గములో విరోధముగా సంపాదించడానికి ప్రయత్నం చేసి ఉద్యోగాలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లనే లోక సంబంధముగా కూడా ఉద్యోగాలనే కాదు కానీ మిగిలిన కొన్ని చోట్ల కూడా మనం చూస్తే కొన్ని బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళు కనపడతా ఉన్నారు మనకి చాలా మంది. మళ్ళా తిరిగి చెల్లించకుండా దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇవన్నీ న్యూస్ లో మనం వింటూ ఉన్నాం. వీళ్ళని ఏమంటారంటే న్యాయ విరోధముగా సంపాదించి బ్యాంకులను మోసం చేసి, ఉద్యోగాలు చేస్తున్న డిపార్ట్మెంట్లను మోసం చేసి, లేదా వేరే ప్లేసెస్ లో కూడా అన్యాయముగా అక్రమముగా తీసుకొని వారిని మోసం చేసి వారికి ఎంతో నష్టం కలిగించే వాళ్ళుగా కనపడతా ఉన్నారు. అది తప్పు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అది చేయకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక మనం ఎంతగా న్యాయముగా మనకు రావాల్సినది దానినే మనము కలిగి ఉండాలి. కానీ అక్రమమైనటువంటి మార్గములో మనం ఆస్తిని సంపాదిస్తే అది దేంతో పోల్చబడిందంటే తాను పెట్టని గుడ్లని పొదిగే కౌజు పెట్టకి ఒక గుణం ఉంది. ఏంటంటే కౌజు పెట్ట గుడ్లు పెడుతుంది, అది కూడా పొదుగుతుంది. కానీ దానికి ఉన్న మరొకటి ఏంటంటే నా గుడ్లు చాలవు అన్నట్లుగా వేరే పక్షులు ఏదైనా గుడ్లు పెడితేనంట అది దాని మీద కూడా వెళ్ళి పొదుగుతుందంట. అవి కూడా నాకు కావాలి, నేనే వాటిని పిల్లలను చేయాలన్న లక్షణము ఈ కౌజు పెట్టకి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఇక్కడ ఆలోచన చేస్తే ఇట్లాంటి ఈ గుణం కలిగినటువంటి ఈ అవివేకం, వారిని ఏమంటున్నారంటే అవివేకులు అని ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే తాను పెట్టని గుడ్లను పొదుగు. ఇప్పుడు నాకు రావాల్సిన జీతము కాకుండా వేరే దానికి నేను ఆశపడితే నాది కాదు. అట్లనే కౌజు పెట్ట కూడా నేను పెట్టిన గుడ్లు నాకున్నాయి, నేను దీంతో సంతృప్తి చెందాల. కానీ ఇది కాకుండా నేనేం చేస్తున్నానంటే వేరే దాన్ని కూడా నేను ఆశిస్తా ఉన్నాను, వేరే వాటి మీదకి వెళ్ళి పొదుగుతున్నాను. నేను వేరే వాటి మీదకి వెళ్ళి ఎందుకు పొదగాల? నా గుడ్లు నాకున్నాయి, నా పిల్లలు, నేను చేయగలిగే పిల్లలు నాకు సరిపోతాయి. కానీ అలా వేరే దాని మీదకి వెళ్ళి పొదిగిన సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తుంటున్నారు. అట్లానే ఇలాంటి వారిని దేంతో పోల్చాడంటే అవివేకముతో పోల్చాడు. అవివేకులుగా వీరిని పోల్చిన విధానం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆ జీవితంలో మన జీవితంలో కూడా ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఆలోచన చేద్దాం. ఒక సేవకుడిగా, ఒక సంఘ కాపరిగా మనం సంఘానికి దీన్ని సంఘంలో మనం పోల్చుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నాకు ఒక సంఘం ఉంది, దేవుడు నన్ను కష్టపడమన్నాడు, నేను కష్టపడాలా, నేను పరిచర్య చేయాలా, నేను సువార్త ప్రకటించాలా, నేను వ్యక్తిగత పరిచర్య చేయాలా, నా సంఘములో ఉన్నవారు కష్టపడాలా, వారు సువార్త ప్రకటించాలా, వారు తమ చుట్టూ ఉన్న వారికి సువార్త చెప్పి వారు దేవుని మందిరంలోనికి దేవుని బిడ్డలను నడిపించాలి, అనేక మందిని సువార్త ప్రకటించి. ఇది క్రమం. కానీ ఈనాడు చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారంటే వేరే సంఘాల మీద ఉన్నటువంటి విశ్వాసులకు గాలాలు వేస్తున్నారు. ఇది న్యాయ విరోధము. నేను కష్టపడి నేను సంపాదించుకొని నా సంఘాన్ని నేను బలపరుచుకొని స్థిరపరచుకోవాలా, నేను సువార్త ప్రకటించి. అలా కాకుండా కష్టపడుతుంది నేను, సువార్త ప్రకటిస్తుంది నేను, రక్షణలోనికి నడిపిస్తుంది నేను, బాప్తిసం ఇస్తుంది నేను, సంఘములో స్థిరపరుస్తుంది నేను. కానీ మధ్యలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అట్లా వచ్చి పక్షుల వలె వచ్చి ఆడ సంఘాలను స్థాపించి మందిరాలను కట్టి వేరే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను, వేరే సంఘాలకు వెళ్ళే వ్యక్తులకు గాలాలు వేసి ఆశ చూపి వీళ్ళందరినీ ఆకర్షిస్తూ ఉన్నారు. ఇది
తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట. ఈనాడు ఈ కౌజు పెట్టల లాంటి వాళ్ళు చాలా మంది తయారైనారు. వేరే సంఘాలను ఖాళీ చేసే వాళ్ళు తయారైనారు. ఎక్కడో ఉంటారు వాళ్ళు, కానీ ఈడ స్థాపించి ఆయా రకాలుగా మభ్యపెట్టి వాళ్ళని ఆకర్షించుకుంటున్నారు. ఒక మందిరాన్ని కట్టిన వెంటనే గుంపులు అక్కడ కనపడుతున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు వాళ్ళంతా? వీళ్ళేమన్నా ఈ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించారా? వీళ్ళేమన్నా ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళని రక్షణ మార్గంలోనికి నడిపించారా? వాళ్ళు ఏమన్నా కష్టపడ్డారా? ఏమీ లేదే. కానీ అంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు? మాకు అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళు వీళ్ళంతా? ఇక్కడ స్థానికంగా ఉన్న సేవకులు కష్టపడ్డారు, స్థానికంగా ఉన్న సేవకులు ప్రయాసపడ్డారు, ఎంతో మందిని ప్రభువులోనికి నడిపించుకొని వాళ్ళని బలపరుచుకుంటుంటే ఈ లోపు వాళ్ళ మీద వల వేసి పక్షుల్లాగా వాలి వీళ్ళందరిని కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇదే తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట. ఈనాడు కౌజు పెట్టల లాంటి వాళ్ళు చాలా మంది తయారైనారు. దేవుని బిడ్డలారా, మనం కష్టపడదాం, సువార్త ప్రకటిద్దాం. చాలా చేపలు ఉన్నాయి ఈ లోకములో. ప్రయాసపడితే దునుదాం బీడు భూములను. అనేక మందిని ప్రభు కొరకు కష్టపడి సంపాదించుకోవాలే కానీ వేరే మందిరాలకి వెళ్ళే వాళ్ళని, వేరే సంఘాలకి వెళ్ళే వాళ్ళని వాళ్ళకి గాలలేసి వాళ్ళ మీద వల వేసి లాగి మనం ఇది నా సంఘము, ఇది లేకపోతే ఇది నా చేపలు, ఇది నా బిడ్డలని చెప్పుకోవటము అది ఎంతవరకు సమంజసము, అది ఎంతవరకు కరెక్ట్? కనుక అలా చేస్తే వాళ్ళని ఏమంటున్నారంటే అవివేకులుగా దేవుడు వాళ్ళని పోల్చాడు. అవివేకులుగా పోల్చారు. ఇలాంటి వాళ్ళంతా అవివేకులు. ఈనాడు చాలా మంది ఇలాంటి అవివేకులుగా తయారైన. నీవు నేను అవివేకుల్లాగున్నామా? బైబిల్లో ఒకానొక సందర్భంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13:8 నుంచి 13 వరకు చూస్తే అక్కడ ఉన్న సౌలు రాజు కూడా కొంత అవివేకపు పని చేస్తాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తుంటే వాస్తవానికి అక్కడ బలి అర్పించవలసింది సమూయేలు. కానీ సమూయేలు రావటం ఆలస్యమైంది. కానీ ప్రజలు చెదిరిపోతున్నారని సౌలు భయపడి తను ఏ పని అయితే చేయకూడదో, ఏదైతే అర్పించకూడదో ఆ బలిని ఆయన అర్పించిన వాడుగా కనపడుతున్నాడు. ఆ తర్వాత సమూయేలు అక్కడికి వచ్చినాడు. అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు అవివేకపు పని చేసావు, అవివేకపు పని చేసావు. అవును, మనం చేయకూడనివి చేయటం, మనది కానిది మనము చేయటం, మనము చేయకూడని పనులు మన బాధ్యత కాదు. అది ఎవరు ఏ పని చేయాలో అది వాళ్ళే చేయాలి. కానీ సమూయేలు చేయవలసిన పనిని సౌలు చేయటం వలన అక్కడ అంటున్నాడు సమూయేలు, ఇది నీ పని కాదు, ఇది నువ్వు చేయవలసిన పని కాదు, ఇది నేను చేయవలసిన పని. నువ్వు రాజువి, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి, నువ్వు యుద్ధం చేయి. బలి అర్పించవలసిన బాధ్యత నాది, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలని చెప్పి అక్కడ సమూయేలు సౌలుని ఏమన్నాడంటే, నీవు అవివేకపు పని చేసావు. ఈనాడు చాలా చోట్ల కూడా ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాల, ఎవరు బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి, అంతే. నీ పని ఏంటి? నీ చెయ్యి. నా పని ఏంటి? నేను చేస్తా. దైవ సేవకుడు పని దైవ సేవకుడు చేయాలి, పరిచారకులు చేయాల్సిన పని పరిచారకులు చేయాలి, పరిచర్య చేయ స్త్రీలు పరిచర్య చేయాలి, విశ్వాసులు చేయవలసిన పనులు విశ్వాసులు చేయాలి. ప్రతి వారికి విభజించబడ్డాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. కానీ నేను చేయవలసిన పని నువ్వు చేయకూడదు, నువ్వు చేయవలసిన పనే నువ్వు చేయాల. ఇక్కడ కూడా సౌలు జీవితంలో మనం చూస్తే ఆయన చేయకూడని పని చేశాడు. అందుకనే సమూయేలు అంటున్నాడు, నువ్వు అవివేకివి, నువ్వు అవివేకపు పనులు చేసినావు. అందుకనే సామెతల గ్రంథం 12:23 కూడా ఒక మాట చూస్తే అక్కడ అవివేకులు అంటే తమ మూఢత్వాన్ని వెల్లడిపరుస్తుంటారంట. అవును, ఈ చాలా చోట్ల ఏం చేస్తుంటారంటే ఈ అవివేకంతో తమ మూఢత్వాన్ని కనపరుస్తూ ఉంటారు బయటికి. వాళ్ళు చేసే పనులను బట్టే మనం అర్థం చేస్తుంది వీడొక్క అవివేకిరని. ఈ కౌసుపిట్ట లాంటి వాళ్ళే వీళ్ళు కూడా. కొంతమంది చేసే పనులు మనకు అర్థమైపోతుంటాయి వాళ్ళని చూసినప్పుడు, వీళ్ళు ఒక్క అవివేకపు పనులు చేస్తుంటారని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించేవాడిని దేంతో పోల్చాడంటే తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టతో పోల్చాడు.
వీళ్ళు ఎంత సంపాదించినానంట చివరికి ఏమైపోతుందో చూడండి. అది సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును, అటువాడు కడపట వాటిని విడిచుచు. అంటే ఇది ఇది నిలబడేది కాదు. అన్యాయంగా సంపాదించేది, అక్రమముగా వచ్చింది నిలబడదు. అది వాస్తవం. నా జీవితంలో నా సాక్ష్యంలో ఒక విషయం ఏంటంటే, నేను 10వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ఇంకా నేను చదువును మానేసి పని చేసుకుందామని చెప్పి 1 సంవత్సరం పాటు హైదరాబాదు ఈ బేల్దార్ పనికి వెళ్ళినాను, ఈ నిజామాబాద్ డిస్టిక్కి. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉదయాన్నే లేపి సాయంకాలం వరకు పని చేయించేవాళ్ళు, చాలా కష్టపెట్టేవాళ్ళు. ఆ టైంలో పనికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే, సాయంకాలం అక్కడ కూర్చొని రూముల్లో పేకాట ఆడుతూ ఉండేవాళ్ళు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా చిన్నగా అలవాటు అయ్యి ఆట ఆడటం స్టార్ట్ చేశాను. అదేంటో నాకు చాలా డబ్బులు వస్తూ ఉండేవి, చాలా డబ్బులు సంపాదించిన అలా ఆట ఆడటం వలన. అయితే అవి నిలబడ్డాయా? అవి ₹1 కూడా నిలబడగా. ఆ డబ్బులు పెట్టి కొన్ని బట్టలు కొన్నాను, అవి బాగలేవు, ఇది మళ్ళా మార్చు వేరే తీసుకొచ్చి అని చెప్పి ఆ బట్టల అమ్మాయినికి అది ఇచ్చిన. వాడు ఇంక అంతే పోయినాడు, ఆ డబ్బులు అంతే పోయినవి. ఆ ప్యాకెట్లో వచ్చిన డబ్బులతోటి సూట్ కేసు కొన్నా. ఓకే, కొద్ది రోజులు బాగానే ఉండింది. తర్వాత మళ్ళీ ఆడినప్పుడు చాలా డబ్బులు వస్తాయి. నేనేం చేసినానంటే ఆ డబ్బులన్నీ సూట్ కేసులో పెట్టి ఈ ఎండాకాలం టైంలో రూమ్లో పెట్టి అందరం కూడా పైకి వెళ్ళి పండుకున్నాం. ఉదయం లేచి వచ్చేటప్పటికి సూట్ కేసు వెనక ప్రక్కన అంతా పగలగొట్టి దానిలో ఉన్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయినా. ఈ సూట్ కేసు పోయింది, పాడైపోయింది, దాంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సార్లు ఈ డబ్బు నిలబడదు. అక్కడ రాయబడింది, సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. ఇవన్నీ మధ్యలోనే పోతాయి. అన్యాయంగా వచ్చింది, అక్రమంగా వచ్చింది, మొత్తం అలా వచ్చినట్టు పోతూ ఉండేవి వేస్ట్గా. చాలా సార్లు మనం అనుకుంటాం, ఏదో సంపాదిస్తే ఇట్లా అక్రమం, ఇలా సంపాదించి ఇలా ఆటలాడి అక్రమమైన మార్గంలో, ఉదాహరణకు ప్లేయింగ్ కార్డ్స్ ఆడారు, నిలబడుతున్నాయా డబ్బులు? ఇళ్ళు అమ్ముకున్నారు, వస్తువులను అమ్ముకున్నారు, వచ్చిన జీతాలన్నీ ఆటల్లో పెట్టినారు, అప్పులు పాలయ్యి గందరగోళం అయిపోతున్నారు కదా. ఇదంతా సగము ప్రాయంలో వెళ్ళిపోయేదే. లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా, ఇదిగో నేను చాలా సంపాదించిన, విస్తారముగా కొట్లు విప్పి కట్టాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నాడు. ఏం ప్రయోజనం? అది మధ్యలోనే పోయింది. ఇలా నిలబడదు, ఇది ఉండవు. కనుక న్యాయముగా సంపాదిద్దాం, న్యాయ విరోధముగా కాదు. ఇది పోలిక దేంతంటే సంఘముతో పోల్చాం, సంఘముతో పోల్చటం జరిగింది. వేరే వాటిని మనం ఆకర్షించకూడదు. వేరే సంఘములో ఉన్న గుడ్లను, లేకపోతే వేరే సంఘములో ఉన్న విశ్వాసులను, మన దేవుడు మనకిచ్చిన వాటితో మనం తృప్తి చెందుదాం. ఉన్న వాళ్ళని స్థిరపరుద్దాం, బలపరుద్దాం, ఆయన రాకడ కొరకు సిద్ధపరుద్దాం సరైన విధానం. ఇది 2వ మాట. 1, దేవుని మీద నుండి తొలగిపోయిన వాడిని చూసాం, వాడు శాపగ్రస్తుడిగా ఎంచబడ్డాడు, అరుహ వృక్షంతో పోల్చాడు. 2, న్యాయ విరోధముగా సంపాదించే వాడిని చూసాం, వాడిని కౌజుపెట్టతో పోల్చాడు, అట్లాంటి వాడిని అవివేకి అని ఇక్కడ మనం చూసాం. 2వ వాడు అవివేకి. ఇప్పుడు 3వ మాటగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ మాట 17వ అధ్యాయము 7, 8 వచనాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7, 8 వచనాలు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. 3వ మాటగా మనం ఏం చూస్తుంటున్నామంటే, ఇక్కడ యెహోవాను నమ్ముకొని వాడిని గురించి చూస్తాం. యెహోవాను నమ్ముకొని వాడు, వాడిని దేంతో పోల్చాడంటే
ధన్యుడిగా పోల్చాడు. యెహోవాను నమ్ముకున్న వాడిని ధన్యుడిగా అంటున్నాడు. ధన్యుడు యెహోవాను నమ్ము. ఇతని యొక్క పోలికను మనం చూస్తే నీళ్ల యొద్ద నాటబడిన చెట్టు, జలముల యొద్ద నాటబడిన చెట్టుతో పోల్చాడు. దేవుణ్ణి నమ్ముకున్న వాడిని జలముల యొద్ద నాటబడిన చెట్టుతో పోల్చటం అనేది జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో మనందరికీ కూడా బాగా తెలుసు. కనుక ప్రతి క్రైస్తవ విశ్వాసి, దేవుని నమ్ముకున్న మన అందరం కూడా ఈ సత్యాన్ని ఎరిగిన వారమే. కనుక దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుణ్ణి నమ్మని వారు మన కుటుంబాలలో ఇంకా ఎవరైనా ఉంటే, నువ్వు దేవుణ్ణి నమ్మితే, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే, నువ్వు దేవుని యొద్దకు వస్తే నిన్ను ఎలా ఉంచటానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని అంగీకరించిన ప్రియ జనమా, నువ్వు దేవుని యొద్దకు రా. నువ్వు నమ్మవలసింది దేవుణ్ణి, నువ్వు అంగీకరించవలసింది యేసయ్యను. ఆయన ఎందుకు నమ్మాలి? ఆయన ప్రియ పాపుల రక్షకుడు. ఆయన మన రక్షకుడు. ఆయన మన కొరకు పరలోకం నుండి లోకానికి దిగి వచ్చాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని కలువరిశిలలో బలిగా అర్పించాడు. తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినాడు. పాపం చేసింది మనం, పాపానికి శిక్ష అనుభవించవలసింది మనం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అది రెండవ మరణం. అటు ఆ మరణము నుండి తప్పించటానికి యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని కలువరిశిలలో బలిగా అర్పించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడిగా లేచాడు. ప్రభుని అంగీకరించని ప్రియ జనమ, నువ్వు నమ్మాల్సింది ఈ లోకంలో ప్రభువును నమ్మాలి. ఎందుకు ఆయన నమ్మాలంటే ఆయన పరలోకం నుండి లోకానికి వచ్చినవాడు. ఈ లోకాన్ని పరలోకానికి మార్గం ఏర్పరిచినవాడు. ఆయన మార్గములో నువ్వు పయనించాలా. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యమును సమీపించరు, లేకపోతే దేవుని యొద్దకు చేరడని వాక్యం సెలవిస్తాము. కనుక మార్గం, సత్యం, జీవం ఆయనే. కాబట్టి నువ్వు ఆయన్ని నమ్మాలి. కనుక ఈ మాటలు ప్రభుని అంగీకరించని బిడ్డలకు చెప్తున్నాను. ప్రభు సెలవిస్తుంటున్నాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయం మందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడాలి. నీ రక్షణ కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చిన, నిన్ను విమోచించటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చిన, నీ పాపము నుండి నిన్ను తప్పించటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చిన. ఇప్పుడైనా సత్యం తెలుసుకో, ఇప్పుడైనా నిజం తెలుసుకొని ఆయన మీద నమ్మకం ఉంచాలని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరటని మీకు ప్రభుని అంగీకరించిన వారికి మనవి చేస్తూ ఉన్నాను. రండి, దేవుడు నిన్ను నీటి యొద్ద ఉన్నటువంటి చెట్టులాగా చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా నిన్ను ఉంచటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన నమ్మితే, ఆయన మాటని వింటే మరణంలో నుండి జీవములోనికి దాటుతావు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరణములో నుండి జీవములోనికి దాటించే దేవుని నమ్మకపోతే ఇంక నువ్వు ఎవరిని నమ్ముతావు? ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, ఆయన సృష్టికర్త. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అవును, ఆయన సృష్టికర్త. నువ్వు నమ్మవలసింది ఆయన్నే. మరణములో నుండి జీవములోనికి దాటించేవాడు ఆయనే. మరణము నుండి జీవంలోనికి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని బట్టి బ్రతిమలాడుతున్నాం. ఆయన నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే
నిన్ను ఎలా ఉంచుతానని అంటున్నాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంచుతానంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. అటు వారిని దేవుడు ధన్యుడిగా ఎంచాడు. ప్రభువును నమ్ముకున్న వారు ఎలాంటి వారంటే ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ దేవుని బిడ్డలమైనటువంటి మనము ధన్యులంగా ఉన్నాం. ఇంకా బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు ఎవరు ధన్యులు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో దేవుని వాక్యము విని దానిని గైకొని వాడు ధన్యుడని రాయబడి. ఎవరు ధన్యులని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన నమ్ముకొని వాడు ధన్యుడు, అలానే దేవుని వాక్యము విని దానిని గైకొనేవాడు ధన్యుడని రాయబడింది. తర్వాత కీర్తనలు 32:1 చూస్తే తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పటి వరకు అదే నేను చెప్పింది. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందితే నువ్వు ధన్యుడిగా ఎంచబడతావు, నువ్వు ధన్యుడిగా ఎంచబడతావు. దేవుని మందిరములో నివసించే వాళ్ళు ధన్యులని రాయబడింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకి కనపడతా ఉంటున్నాయి. అయితే ఈ దేవుని నమ్ముకున్న వాడిని దేంతో పోల్చాడంటే ఒక చెట్టుతో పోల్చాడు. ఆ చెట్టుకున్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం చూద్దాం. ఆ చెట్టు ఎలా ఉంటది ఏంటని ఆలోచన చేస్తే ఇక్కడ ఆ చెట్టు అది ఒకటి నీటి కాలువన, అంటే నీరు ఉన్న దగ్గర ఆ చెట్టు నాటబడింది. నీరు ఉన్న దగ్గర చెట్టుకి ఏం కావాలి? ఎదగాలంటే నీరు కావాలి. చెట్టుకు నీరు కావాలి. చెట్టు ఎదగాలంటే చెట్టుకు నీరు కావాలి. మనము కూడా బ్రతకాలంటే మనకు వాక్యం కావాలి. మనం బ్రతకాలంటే మనకు వాక్యము కావాలి. వాక్యం అనే నీరుని మనము తాగాలి, అప్పుడే మనం బ్రతుకుతాం. అలా చెట్టు ఎదగాలంటే ఆ చెట్టుకి ఖచ్చితంగా నీరు కావాలి. కనుక ప్రతి విశ్వాసి జీవితం ఒక చెట్టుతో పోల్చబడింది. ఇక్కడ మనము వాక్యమనే ఆ నీటి యొద్ద నాటబడిన వారు మనం. ఆ చెట్టుకి ఆ నీరు ఎలా వస్తుందో, అప్పుడు ఆ చెట్టు ఎలా ఎదుగుతూ ఉందో, మనము కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే వాక్యం అనే నీరుని మనం త్రాగాల. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాల. ఇంకా చూస్తే అక్కడ అది కాలువలో నాటబడినది, దాని వేళ్లు తన్నుతుందని రాయబడింది. అవును, ఈ చెట్టు ఎదుగుతూ ఉన్న కొద్దీ భూమిలోనికి వేర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. భూమిలోనికి వేర్లు వెళ్ళాలి. చెట్టు ఎంతగా ఎదుగుతూ ఉంటుందో, చెట్టు ఎంత ఎత్తు ఎదుగుతుందో భూమిలోనికి అంత లోతుగా వేర్లు తన్నుతూ ఉంటుంది. నేను ఆ జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మనము కూడా క్రీస్తులోనికి వేరు తన్నే వాళ్ళముగా ఉండాల. అది ప్రార్థనలోనైనా, అది వాక్యములోనైనా, అది సహవాసములోనైనా క్రీస్తులోనికి మనం వేరు తన్నుతూ ఉన్నప్పుడు ప్రార్థన అనే వేరు, వాక్యం అనే వేరు, సహవాసం అనే వేరు మనం తన్నుతూ ఉన్నప్పుడు క్రీస్తులోనికి వేరు తన్నితే మన ఆత్మీయ జీవితం అంతగా ఎదుగుతూ ఉంటుంది. రేపు ఎంత బలమైన గాలి వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఈ చెట్టు పడిపోదు. ఎందుకనంటే ఆ వేర్లు క్రీస్తులోనికి మనం తన్నేము కాబట్టి. ఈ చెట్టు కూడా పడిపోదు. ఎందుకు? భూమిలోనికి వేర్లు లోతుగా వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు ఎంత ఎదిగినా గట్టిగా ఉంటుంది. అనేక పెద్ద గాలి వస్తుంది కానీ అయినా చెట్టు కదలటంలా. ఎందుకంటే భూమిలో వేర్లు అంత లోతుల్లోనికి వెళ్ళిపోయినవి, భూమి లోపలికి వెళ్ళిపోయినాయి వేర్లు. నా జీవితంలో కూడా మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రకరకాల పరిస్థితులు మన మీద పడినా మనం తొలగకుండా ఉండాలంటే, ఆత్మీయ లేకపోతే పతనానికి గురి కాకుండా ఉండాలంటే మన వేర్లు ప్రార్థన, వాక్యము, సహవాసం అనే వేర్లు క్రీస్తులోనికి తన్నినప్పుడు నీవు నేను స్థిరంగా ఉంటాం, పడిపోకుండా ఉంటాం. ఈ వేర్లు తన్నిన చెట్టు వల్లే మనం ఉంటాం. ప్రియ విశ్వాసి, నువ్వు క్రీస్తులోనికి వేరు తన్నేవాడుగా ఉన్నావా? ఒకసారి ఆలోచించవలసిన వారముగా ఉంటున్నాం. తర్వాత ఇంకా చూస్తే వేరు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎండలు వచ్చినా కూడా పైన ఎండబడతా ఉంటది కానీ భయపడదు. ఎందుకు? కింద నీరుంది, అది వేర్లు లోపలికి తన్ని ఉన్నాయి. ఎంత ఎండ దెబ్బ తగిలినా దానికి ఏం కాదు, ఎంత ఎండ ఉన్నప్పటికీ. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలాంటి ఎండ దెబ్బలు తగులుతుంటాయి మనకి, అయినా మనకేం కాదు, మనం నిలబడతాం ప్రభు కొరకు. ఎండ దెబ్బలు తగిలిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి విశ్వాసికి ఎండ దెబ్బలు తగులుతాయి.
ప్రతి విశ్వాసకి దెబ్బలు తగులుతానే ఉంటాయి, కానీ కదలడు, మెదలడు, స్థిరంగా ఉంటాడు ప్రభువులో. కారణం ఏంటంటే వేర్లు భూమిలోనికి వెళ్ళిపోయినవి, ఓ ప్రక్కన నీరు ప్రవహిస్తా ఉంది. దేవుని యొద్ద నుండి మనకు అందవలసింది అందుతూ ఉంది, ఆయన నుండి మనం పొందుకోవాల్సినవి పొందుకుంటున్నాం, బలం పొందుతున్నాం. కనుక ఎంత ఎండ దెబ్బ తగిలినా అది ఏమీ కాదు అని అక్కడ రాయబడింది. తర్వాత దాని ఆకులు అంట పచ్చగా ఉంటాయి. అవును, ఈ చెట్టును మనం చూస్తే నీరు దానికి సమృద్ధిగా అందుతుంది కాబట్టి ఆ చెట్టు పచ్చగా పెద్దగా ఎదిగింది. ఆ చెట్టు పచ్చగా కనపడతా ఉందండి. అవును, నీటి యొద్ద ఉన్నటువంటి చెట్టు పచ్చగా ఉంటది. అది ఎంత ఎండాకాలమైనా, ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలమైనా ఎంత భయంకరమైన ఎండలు ఉన్నాయో కదా, ఏ కాలంలోనైనా అది పచ్చగా ఉంటది. ఎందుకంటే చెట్టుకు కావలసిన అవసరమైనటువంటి జీవము ఆ నీరు నుండి దానికి వస్తా ఉంది కాబట్టి. పచ్చని జీవితం. ఇలా దేవుని బిడ్డ, ప్రభు మనలో కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడంటే, క్రీస్తులో మనము పచ్చని జీవితాన్ని జీవించాలి. అది ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది, అది ఫలించేదానికి సాదృశ్యంగా కనపడుతుంది, ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది పచ్చని చెట్టు. మనము కూడా క్రీస్తులో పచ్చని జీవితం కదా, పచ్చని కాపురం అంటారు కదా. ఎందుకు పచ్చని కాపురం అన్నారు? వాళ్ళు అంత ఆశీర్వాదకరంగా ఉన్నారు కనుక మనము కూడా క్రీస్తులో ఇలాంటి పచ్చని ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించే వాళ్ళముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. వర్షం లేని ఒక సంవత్సరం వర్షం లేకపోయినా కూడా ఆ చెట్టుకి ఏమీ కాదు. ఒక సంవత్సరం వర్షం లేకపోయినా కూడా ఆ చెట్టుకి ఏమీ కాదు. తర్వాత దానికి బాధే ఉండదంట. అవును, దానికి బాధే ఉండదు. ఒకవేళ వర్షం లేదే, ఎండ దెబ్బ తగిలిందే, గాలి తగులుతుంది, దానికి బాధ ఉండదు. ఎందుకంటే అది ఉన్న స్థలం ఏంటంటే నీటి కాలువలు ఎవరైనా ఉన్నది. మన జీవితంలో కూడా మనం పచ్చగా ఉండాలి, వేర్లు తన్నే వాళ్ళ మీద ఉండాలి. అప్పుడు ఎంత ఎండ తగిలినా ఏం కాదు. చివరికి అంటున్నాడు, అది కాపు మానదు. అంటే ఫలాలిచ్చే చెట్టు వల్లే ఉంటారు. యెహోవాను నమ్ముకున్నవాడు క్రీస్తులోనికి వేరు తన్నాలి. యెహోవాను నమ్ముకున్నవాడు పచ్చని జీవితం ఉండాలి. యెహోవాను నమ్ముకున్నవాడు ఫలాలిచ్చే చెట్టు వల్లే ఉండాలి. ఎండ తగిలినా ఏం కాదు, ఒక సంవత్సరం వర్షం లేకపోయినా ఏం కాదు. ఫలాలు లేకపోతే ఆ చెట్టుని ఏమంటారంటే, ఫలాలు లేని చెట్టుని అది గొడ్డుబోతు చెట్టు అంటారు. కనుక ప్రతి చెట్టు ఫలాలిచ్చే చెట్టులా ఉండాల. అలా ఫలాలు లేకపోతే చివరికి నరకబడుతుంది. కనుక నీవు నేను క్రీస్తులో ఫలించే చెట్టు వల్లే ఉండాలా, ఫలాలిచ్చే చెట్టు వల్లే ఉండాలా. గలతీ 5:22 కూడా రాయబడింది కదా, అక్కడ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, మంచితనము, ఆశా నిగ్రహం, ఇవన్నీ రాయబడినవి అక్కడ. ఫలాలిచ్చే చెట్టు లాగుండాలి మనం దేవుని బిడ్డలం. యెహోవాను నమ్ముకున్నవాడు ఫలాలిచ్చే చెట్టు లాగుండాలా, మనం ఫలాలిచ్చే చెట్టు లాగుంటున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. అలా ఫలాలిచ్చే చెట్టులాగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ఉన్నప్పుడు మనము ధన్యులుగా ఎంచబడతాం. ఈ మూడిట్లో మనం ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందామా? శాపగ్రస్తులాగున్నామా, అవివేకలాగున్నామా, ధన్యుడు లాగున్నామా? ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా యెహోవాను నమ్ముకొని ధన్యుడిగా ఉండాలని కోరుతూ ఉన్నాను. ఆ ధన్యుడిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటున్నాం. అవివేకులాగా మనం ఉండకూడదు, శాపగ్రస్తులాగా మనం ఉండకూడదు. మనందరము కూడా ప్రభువుని నమ్ముకొని ఈ చెట్టు వలె ఫలిస్తూ ఫలాలిచ్చే చెట్టు లాగుంటూ, పచ్చని చెట్టుగా ఉంటూ, వేర్లు లోపలికి తన్నుతూ, క్రీస్తులో ఎదుగుతూ ఫలాలిచ్చే చెట్టులాగా మనం ఉండాలా. ఆశీర్వాదకరమైన చెట్టులాగా ఉండాలా. ఇతరులకు నీడనిచ్చే చెట్టులాగా ఉండాలా. ఆ రోడ్డును పోతున్నప్పుడు అనేక పశువులు ఆ చెట్టు నీడకు వస్తాయి. రోడ్డును వెళుతున్నప్పుడు అనేక మంది బాటసార్లు ఆ చెట్టు నీడన విశ్రమిస్తారు. అలా నీడనిచ్చే చెట్టులాగా మనం ఉండాలి. ఫలాలిచ్చే చెట్టు వల్లే మనం ఉండాలి. దేవుని బిడ్డలము, దేవుని నమ్ముకున్న వారము ఆశీర్వాదకరంగా ఉందాం. కనుక ఇంకెవరైనా దేవుని నమ్మకపోతే ఇప్పుడే దేవుని యొద్దకు రండి. నిన్ను ఈ చెట్టు వల్లే ఉంచడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ దేవుని నమ్మిన మనము ఇలా ఉండాలని కోరుతూ ఈ మాటలను ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. 3 ప్రాముఖ్యమైన విషయాలు.
ఒకటి, దేవుని మీద నుండి తొలగిపోయిన వాడిని చూసాం, వాడు శాపగ్రస్తుడయ్యాడు. రెండవది, న్యాయ విరోధముగా సంపాదించేవాడిని చూసాం, వాడు అవివేక అయ్యాడు. వాడిని పెట్టని గుడ్లను తాను పెట్టని గుడ్లను కౌజు పెట్టెతో పోల్చాడు. మొదటి వాడిని శాపగ్రస్తుని అరుహావృక్షంతో పోల్చాడు. మూడవ వాడిని ధన్యుడిని దేనితో పోల్చాడంటే నీటి యొద్ద నాటబడిన చెట్టుతో పోల్చాడు. నీవు నేను నీటి యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండి ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉందాం, దేవునికి మహిమ తెచ్చే వాళ్ళముగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె. దేవుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు. బర్నబాస్ అన్నకు కూడా ప్రత్యేక వందనాలు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహించి నడిపించిన దాసుడు శర్రకన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె. దేవునికి స్తోత్రాలండి. ఇంతవరకు దేవుని సేవకులు బ్రదర్ దాసరి రమేష్ బాబు అన్నయ్య గారు దేవుని ఆత్మతో నింపబడి దేవుని గ్రంథంలో నుండి, దైవ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 11 వచనాలు చక్కగా దేవుని ఆత్మతో నింపబడి బ్రదర్ గారు మాట్లాడారు. దేవునికి స్తోత్రాలు. 3 విషయాలు 3 పోలికలు. ఇప్పుడు మనము వాక్యం విన్నామండి. 3 విషయాలు 3 పోలికలు. మొదటిగా దేవుని తొలగిపోయిన వాడు శాపగ్రస్తులని విన్నాం. రెండవది న్యాయ విరోధంగా జీవించేవారు అవివేకమని విన్నాం. అలాగే మూడవది యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడని లేఖనాలు చూసామండి. ఈ విధంగా ఈ లేఖనాలు మనం విన్నాం. ఇంతవరకు చక్కగా వాక్యం విన్నాం. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు కనుక మొదటిగా దేవుని తొలగిపోయిన వాడు శాపగ్రస్తుడని చూసాం. ఆశ దేవుని తొలగి అలాగే వేరే రాజును ఆశ్రయించినట్టు చూస్తున్నాం. అలాగే న్యాయ విరోధంగా జీవించిన సౌలు మనం చూస్తున్నాం. మూడవది చూస్తే యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడని అని నీటి ఏరున నాడబడిన ఏ విధంగా ఉంటుందో ఆ ఫలింపు మనం చూసాం. కాబట్టి ఈ విధంగా ఇంతటి చక్కటి లేఖనాలు మనం విన్నాం. మన హృదయంలో ఈ లేఖనాలు భద్రపరచుకొని ఒకవేళ మనము దేవునికి ఆయాసకరంగా ఉంటే మనం సరి చేసుకొని వాక్య ప్రకారం జీవిద్దామండి. ఇంత చక్కటి వర్తమానం అందించినటువంటి దేవుని సేవకులు బ్రదర్ దాసరి రమేష్ బాబు అన్నయ్య గారికి జూమ్ తరపున మా తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. విత్తబడిన వాక్యము మన వెనుకలో ఫలింపు లాగున ముంబై ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు దేవదానం అంకుల్ గారు ఫలింపు నిమిత్తం ప్రార్థన చేస్తారండి. వాక్య ఫలింపు నిమిత్తము ముంబై ప్రాంతంలో ఉన్న దేవదానం అంకులు ప్రార్థనలో నడిపిస్తారు. వందనాలు అంకుల్ గారు. వందనాలన్నా. వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు. వాక్యం అందించిన దైవజనులైన రమేష్ అన్న గారికి వందనాలు. అధ్యక్షుడు ఉన్న వారికి మరి చంద్రకన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మహారాజు అయిన మా దేవ, ప్రభులకు ప్రభువ, సర్వాధిపతి, మీ పవిత్రమైన ఘనమైన నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రభా దినదినము ఈ రీతిగా మీ యొక్క వాక్యములు వినడానికి ప్రతిరోజు ఈ జూమ్ లో ఇట్టి ఏర్పాట్లు కలిగించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. మరి మీ దాసులు బర్నబాస్ అన్న గారికి ఒక బాధ్యత అప్పగించి ఆ బాధ్యతను నెరవేర్చుకోవడానికి దినదినము ఆ భారం వహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించి మహిమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇది మన అధ్యక్షులకు ఉండి నడిపిస్తున్న షడ్రకన్ని బట్టి వారిని వారి కుటుంబాన్ని సేవను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అందించిన దైవజనులైన రమేష్ అన్న గారికి వందనాలు. వారి కుటుంబాన్ని వారి పరిచయం దీవించండి ఆయన. అంతేకాకుండా పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని దీవించి మహిమ పొందండి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి దాసుని, ప్రతి పరిచారకుని, పరిశుద్ధిని, దైవజనులను, పెద్దలను, పిల్లలందరినీ కూడా మీరు కనికరించి కాపాడండి. మరి విశేషంగా అమూల్యమైన సందేశాన్ని మా జీవితాల్లో మరొకసారి పురుకొల్పుగా మీ పిల్లల మాకు ఉదయకాలం వినిపించి హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము శరీరుల మీద
మరి ఆధారపడకుండా మిమ్మల్ని ఆశ్రయించిన వారముగా ఉండి మిమ్మల్ని మయంపరిచే వారంగా ఉన్నట్లు చేయండి ఆయన. ఎల్లప్పుడూ ప్రభా తండ్రి నీటి యోర నాటబడిన చెట్టు వల్లే ఫలించలాగన మమ్మల్ని బలపరచండి ప్రభా. అందుకు గాను ఆరోహ వృక్షమును శాపగ్రస్తులుగా పోల్చబడిన వానిగా ముందు తీసుకొని వచ్చారు. మరి వాక్యమును అశ్రద్ధగా మీ కార్యములు అశ్రద్ధగా చేయక శ్రద్ధగా చేస్తూ మిమ్మల్ని మయపరచలాగా చేయండి తండ్రి. అలాగే కౌజు పెట్టవలే ఉండకుండా అవివేకులంగా ఉండకుండా వివేకము కలిగి మీ పిల్లలమైన మేము ప్రభా మీ చిత్తానుసారంగా బ్రతకడానికి మీ కృపలో బలపరచండి. ఉన్నదానితో మేము తృప్తి పొందుతూ మిమ్మల్ని మయంపరిచే రీతిగా చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా మమ్మల్ని నీటి యొద్ద జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్లే పోల్చినందున మీ స్తోత్రాలు. మిమ్మల్ని నమ్ముకున్నాం, మీరు మాకు దేవుడిగా దొరికారు, దేవుడిగా దొరికిన జనులు ధన్యులు అన్నారు తండ్రి. మీరు మాకు దొరకటం ఎంతో గొప్ప విషయం అంటుండగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మిమ్మల్ని నమ్ముకున్న వారిని ధన్యులుగా పోల్చినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా చెట్టు ఏ రీతిగా అయితే ప్రభా వేరుపారి లోతుగా తమ ఏర్లు ఉంచుకొని ప్రభా తండ్రి పైన ఉన్న వాటిని ఎలాగైతే సురక్షితంగా మరి ఉంచుతుందో అలాగే ప్రభా మా జీవితాల్లో క్రీస్తు యేసునందు వేరుపారిన వారమై మీ చిత్తంలో ముందుకు సాగడానికి ఇచ్చండి. ఫలభరితముగా పచ్చగా ఆశీర్వాదకరముగా మాకును మా కుటుంబానికి ఇతరులకును అనేకులకును మేము ముందులాగన మమ్మల్ని బలపరచమని ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకి స్తుతులు చెల్లిస్తూ ప్రభు వాక్యం అందించిన మీ దాసును మరోసారి మీ చేత తప్పించమని దీవించమని మరి ఇంతవరకు మీరు చేసిన మేలును ప్రభా తండ్రి మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు తెలుస్తూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇత్తబడిన వాక్యము ఫలించులాగున ప్రార్థన చేసినటువంటి పెద్దలు ప్రియులు దేవదాన మంకులు గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలన్నా. సమయం కూడికలో మొదటగా ప్రారంభ ప్రార్థన చేసిన టిఎస్ పాలంకుల్ గారికి, అలాగే పాటలు పాడిన బ్రదర్ ఎం పేతురు బ్రదర్ గారికి, అలాగే వాక్యం నిమిత్తం ప్రార్థన చేసినటువంటి పెద్దలు దేవుని దాసులు జేబి వర్ధనన్న గారికి, అలాగే వాక్య పరిచర్య చేసినటువంటి దేవుని సేవకుడు బ్రదర్ దాసరి రామచంద్రన్న గారికి, చివరిగా వాక్య పల్లింపు నిమిత్తము ప్రార్థన చేసినటువంటి విత్తబడిన వాక్యం నిమిత్తము ప్రార్థన చేసినటువంటి పెద్దలు దేవదాన మంకులు గారికి నా ప్రేమ వందనాలు, అందరికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి.